వానరాలతో కిష్కిందకాండగా మారిన కరీంనగర్లో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒకప్పుడు దొంగలు రాకుండా ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకునే సోలార్ కంచెలను ఇప్పుడు కోతుల నుంచి రక్షణకు వాడుకుంటున్నారు. కోతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కరీంనగర్ నగరవాసులు. కరీంనగర్ ని కోతులు కిష్కింద చేశాయి. మందల కొద్దీ మంకీలొచ్చి ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. అందిన వస్తువునల్లా ఎత్తుకెళ్తున్నాయి. కనిపించిన వారిని కరుస్తూ రక్కుతూ గాయాల పాలు చేస్తున్నాయి. వీటిని పట్టుకునేందుకు నగరపాలక శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. 10 కోతులు పట్టుకునే లోపు 100 కొత్త కోతులు పుట్టుకొస్తున్నాయి. వానర గుంపుల్లో ఎక్కువగా పిల్ల కోతులు కనిపిస్తున్నాయి. తల్లి కోతితో పాటు పిల్ల కోతులన్నీ వచ్చి చెట్లపై దూకుతూ ఇంటి ఆవరణలోకి, కొన్నిసార్లు ఇంటి లోపలికి వచ్చి చిందర వందర చేస్తున్నాయి. పరిసరాలన్నీ మలమూత్రాలతో అపరిశుభ్రం చేస్తున్నాయి. కర్రతో బెదిరించినా, గట్టిగా అరిచి పంపించే ప్రయత్నం చేసినా ఎదురు తిరిగి రౌడీల్లా బెదిరిస్తూ మీద పడుతున్నాయంటున్నారు స్థానికులు. రోడ్లపై పార్క్ చేసి ఉన్న వాహనాలపై దూకుతూ సీట్ల కవర్లు చింపుతున్నాయి. రాత్రి వేళల్లో రేకుల షెడ్ల మీద, భవనాల గదులపై, కిటికీల అద్దాల పక్కన పడుకుని అక్కడే మలమూత్ర విసర్జన చేస్తున్నాయి. ఆరేసిన బట్టలను కింద పడేసి తొక్కి మలినం చేస్తున్నాయి. ఇలా కోతి మూకల ఆగడాలకు అంతే లేకుండా పోతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల స్వైర విహారం వల్ల భయభ్రాంతమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నాం. దానికి మేము మా మటుకు ఈ మారుతి హెవెన్స్ అపార్ట్మెంట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయడం జరిగింది. సోలార్ ఫెన్సింగ్ వేస్తే ఆ ఫెన్సింగ్ భయం వల్ల చాలా కోతులు తగ్గిపోయినాయి. కానీ పక్క ఇంటి నుంచి చెట్టు మీద నుంచి మళ్ళీ ఎక్కడో చూసుకొని రావడం జరిగింది. నిజానికి చాలా కష్టతరమైనటువంటి స్థితి ఉన్నది. లోపలికి వచ్చిన కోతి మళ్ళీ బయటికి పోవడానికి చాలా కష్టంగా ఉండి మా దగ్గర ఉన్నటువంటి పిల్లల మీద వాళ్ళ మీద పడి కొరకడం జరుగుతుంది. కోతులు ఇండ్లలోకి రాకుండా ఉండేందుకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కో ఇంటికి చుట్టూ కొలత ఆధారంగా 20,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు చేస్తున్నారు. సన్నని తీగలతో ఇంటి ప్రహారీ చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకుంటున్నారు. సోలార్ ప్యానెల్ తో విద్యుత్ ఉత్పత్తి బ్యాటరీలో నిల్వ చేసి వాటిని తీగలకు సరఫరా అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తీగలకు కోతులు తగిలితే తేలికపాటి షాక్ కి గురవుతాయి. దీంతో అవి అటువైపు రావడానికి జంకుతున్నాయి. వానర సైన్యం వచ్చిందంటే ఒక్క దిక్కే ఇంచుమించు ఒక 100 నుంచి 150 కోతులు మూకుమ్మడిగా వస్తాయి. వచ్చి ఎట్లా అంటే ఇళ్లకు వచ్చుకుంటా, బెదిరించుకుంటా, చూసుకుంటా మీద పడి కరిసేందుకు ప్రయత్నం చేసుకుంటుంటాయి. మేము రీసెంట్గా ఏం చేసినాం, కోతుల బిడ్డ వశపడక ఏం చేసుకున్నాం అంటే సోలార్ పెంచింగ్ ఒక 80,000 చిల్లర అయింది. సోలార్ పెంచింగ్ పెట్టుకున్నాం సుధా కొద్దిగా కోతుల బిడ్డ తగ్గింది. అయినా సుధా 4 దిక్కులలో ఏదో దారిల మీదకి వస్తూనే ఉంటున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి బాగా. కోతుల బిడ్డ మాత్రం విపరీతంగా ఉన్నది. ఈ సోలార్ పెంచింగ్ తోటి కొద్దిగా ఉపశమనం పొందింది అనుకుంటున్నాం. కానీ దానికి కూడా 100 కోతులు వచ్చే కాడ ఒక 20-30 కోతులన్నా మీద దునుకుతున్నాయి అనే. కరీంనగర్ లో గతంలో సోలార్ ఫెన్సింగ్ కి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కేవలం ధనవంతులు మాత్రమే ఇండ్లలోకి దొంగలు, అపరిచిత వ్యక్తులు రాకుండా వీటిని ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు కోతుల బెడద నుంచి తమను తాము కాపాడుకునేందుకు వీటికి డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు సోలార్ పరికరాలు అమ్మే దుకాణదారులు. యాక్చువల్ గా ఇప్పుడైతే ఈ కరీంనగర్ సరౌండింగ్ మా ప్రాంతాలలో కోతుల బెడద చాలా విపరీతంగా వస్తుంది. దానివల్ల ఇళ్లల్లో వాళ్ళు స్వేచ్ఛగా తలపేసుకుంటాం తప్ప బయటకు వచ్చి నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. అందులో భాగంగానే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఎక్కువగా కన్జ్యూమర్స్ ఎక్కువ అవుతున్నారు. దానివల్ల వాళ్ళకి కోతులు రాకుండా అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే కోతులకు ఎలాంటి ప్రాణహాని కూడా ఉండట్లేదు. అది ఎందుకంటే సోలార్ పవర్ అనేది DC పవర్, నాట్ AC పవర్. కరీంనగర్ లో గత 2-3 ఏళ్లుగా వానరాల బెడదతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నగరంలో కొంతమంది దాబాపై రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకునేవారు. ఇప్పుడు కోతుల బెడద వల్ల అలాంటివన్నీ తగ్గిపోయాయి. అయితే కోతులు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నాయి. కంచె దగ్గరకు వస్తే షాక్ కొడుతుందని తెలుసుకుని పక్కింటి గోడలపైకి ఎక్కి జంప్ చేసి లోపలికి వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. సోలార్ ఫెన్సింగ్ వేయించిన ప్రారంభంలో కోతులు భయపడ్డాయి. వాటి రావడానికి కూడా షాక్ వచ్చేది. కొంచెం షాక్ వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక సైరన్ వస్తుంది. ఆ సైరన్ చప్పుడుకు ఆ షాక్ రెండింటికి బెదిరి రాకుండా చాలా కాలము, ఒక 6-7 నెలల దాకా అవి ఈ సోలార్ ఫెన్సింగ్ వాటిని రాకుండా ఆపగలిగింది. కానీ కోతులు తెలివైనవి కనుక వేరే మార్గాలు ఆలోచించినవి. పక్క ఇంట్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద నుంచి మా ఇంటి రూఫ్ గార్డెన్లో జంప్ చేయడము, పక్కకు చెట్ల నుంచి ఆ చెట్టు మీదకి వచ్చి ఆ చెట్టు నుంచి ఇటు జంప్ చేయడము, ఆ తర్వాత వాటిని బయటికి పంపించడం కూడా మాకు కొంచెం ఇబ్బంది అయ్యేది.
నగరంలోని 60 డివిజన్ల పరిధిలోనూ వానర మూకలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. హనుమాన్ నగర్ లో నివాసముండే రుద్రోజు రాజు అనే మెకానిక్ ఇంట్లో నిద్రిస్తుండగా లోపలికి వచ్చిన కోతి అతని ఛాతిపై కూర్చోవడంతో ఒక్కసారిగా భయంతో గుండాగిపోయి చనిపోయాడు. గతంలో భగత్ నగర్ ఏరియాలో ఓ మహిళ డాబాపై ఉతికిన బట్టలు ఆరేసేందుకు వెళ్లి అక్కడికొచ్చిన కోతులను చూసి పరుగులు పెడుతుండగా మెట్ల మీద నుంచి జారిపడి తీవ్ర గాయాల పాలైంది. హనుమాన్ నగర్ కి చెందిన దంపతులు ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా ఒక్కసారిగా మీద పడి వారిద్దరిని రక్కేశాయి. ఇలా అనేక మంది కోతుల దాడిలో గాయపడుతున్నారు. అందుకే ఖర్చు ఎక్కువైనా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని కొందరు చెప్తుండగా ఖర్చుతో కూడిన ఈ వ్యవహారం తమతో కాదని ప్రభుత్వమే కోతుల బారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు. మేము బయట నుంచి ఏదో డ్యూటీ చేసుకోవడం లేదా బిజినెస్ పర్మిట్ ఏదైనా షాపింగ్ పోయి వచ్చి ఇంట్లో పోలే పరిస్థితి బయటనే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ అవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవి కోతులు వచ్చేసి అవిటి మనం ఏం చేయలేము, అవి వచ్చి మీద పడుతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రిసీవ్ చేసుకునే టైం కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ కోతులే కాకుండా కుక్కలు కూడా చాలా విపరీతమైన కుక్కలు కూడా ఉంటున్నాయి. రాను రాను కరీంనగర్ లో కోతుల బెడద తీవ్రమవుతుందే తప్ప తగ్గడం లేదు. కార్పొరేషన్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో ఎవరిపై ఆధారపడకుండా ప్రజలు ఖర్చుతో కూడిన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు.